పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. మంగళవారం ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ దివి యూనిట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి వెంకట్రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ గత 5 ఏళ్లలో పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లకు ఘనంగా సన్మానం చేశారు. చాలా విషయాలు ఇందులో వివరించడం జరిగింది. ఇది ఎందుకంటే తప్పకుండా ఇది నేను మన శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది మన నియోజకవర్గానికి సంబంధించి కాదు, ఇది మొత్తం స్టేట్ పాలసీ కాబట్టి వారు కూడా తప్పకుండా పైన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వారు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందాక అజీజ్ గారు మాట్లాడుతూ ఈ భవనం గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పారు. గత అందరికీ తెలియదేం లేదు, గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని, మన ఆర్థిక వ్యవస్థని, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ఎంత అప్పుల పాలైపోయిందో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితి. అయినప్పటికీ ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా కూడా పెన్షన్లు ఆలస్యం చేయకూడదు, ఎవరికి ఏది ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు అవనివ్వండి, ఏదైనా కానీ 1వ తారీఖు ఏదైనా సెలవు వచ్చిందంటే ఒక రోజు ముందే ఇవ్వాలని ఎన్ని ఆపినా కూడా వాటిని ఏది కూడా ఈ పెన్షన్లు వీటిని ముందు ఇచ్చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ముందెళ్తుంది. తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఏదైతే చేయగలమో అవి చేసేందుకు తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మన చేతుల్లో ఉన్నది. కాకపోతే ఆర్థిక పరిస్థితి మరీ, రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా అయిపోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితుల వల్ల కొంచెం ఏది కూడా వెంటనే కదిలే పరిస్థితి లేదు. తప్పకుండా కానీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం. మీరందరూ కూడా, ఎందుకంటే గతంలో అనేక వ్యవస్థల్లో, రకరకాల వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజున ఒకటయ్యి, ఎందుకంటే ఆ రోజు ఎన్నో సేవలు, ఎన్నో కార్యక్రమాలు మీరు ప్రజలకి సంబంధించిన మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి రాత్రింపగలు కష్టపడి మీరు తర్వాత ఈరోజు రిటైర్మెంట్ అయ్యాక ఈరోజు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా కూర్చొని మీరు ఆ యొక్క కష్టానికి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. తప్పకుండా మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది దీని గురించి. వారు కూడా భవిష్యత్తులో తప్పకుండా మీకు కావాల్సిన మీ అయితే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని, ఎందుకంటే మీరు గతంలో అనేక సేవ చేశారు ప్రభుత్వం తరఫున. ఆ తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది రకరకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరిని ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వారికి సేవ చేసే దాంట్లో ఇందాక అన్నారు అజీజ్ గారు, వరద వచ్చినప్పుడు అని. వాస్తవానికి ఇలా వరద వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కువగా ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళకి బ్యాంకులో పెనాల్టీలు వేసి రాత్రి బౌళ్ళు వాయించేస్తున్నారు. మరి 5వ తారీఖు కల్లా వస్తాయని చెప్పేసి పెన్షనర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, లోన్లు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ ఏమైనా తీసుకుని ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. మరి ఆ ఇన్ టైంలో కట్టకపోతే బ్యాంకులో ఊరుకోరు. మరి ఆ జీతాల మీద ఆధారపడి వాళ్ళు లోన్స్ ఇచ్చారు. మరి ఆ లోన్లన్నీ ఆ ఇన్ టైంలో కట్టకపోతే వాళ్ళు పెనాల్టీలు. ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లో మనం నానా కష్టాలు అనుభవించాం. మన సర్వీస్ మ్యాటర్స్లో కానీ అన్నింటిలో కూడా నష్టాలు అనుభవించి మనం ఒక విజయవాడలో మహాధర్నా ఒకటి జరిగింది ఉపాధ్యాయులకు. అంత ధర్నా జరిగినా కూడా కనీసం కనువిప్పు రాలేదు. మరి జీతాలు